మాయా లడ్డు. హాయ్ పిల్లలు, ఈరోజు మీకు ఒక మజా కథ చెబుతాను. ఒక చిన్న గ్రామంలో బుజ్జి అనే చిలిపి పిల్లాడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కాని ఒక చిన్న బలహీనత ఉంది. అతనికి లడ్డూలంటే చాలా ఇష్టం. ఒక రోజు బుజ్జి అడవిలో ఆడుకుంటూ ఉండగా కనుక అతని కళ్లకు ఒక బంగారు లడ్డూ కనిపించింది. అది సాధారణ లడ్డూ కాదు, అది వెలుగులు విరజిమ్ముతూ మెరిసిపోతుంది. అప్పుడే ఒక రహస్య స్వరం వినిపించింది. బుజ్జీ, ఆ లడ్డూ మాయా లడ్డు, తినకూడదు. కాని బుజ్జి ఆలోచించాడు. చిన్న లడ్డూ తింటే ఏమవుతుంది అని చెప్పి బుజ్జి వెంటనే లడ్డూ తిన్నాడు. ఓహ్, వెంటనే బుజ్జి చిన్న పిట్టగా మారిపోయాడు. అయ్యో, ఇప్పుడు నేను ఎలా ఇంటికి వెళ్తాను అని బుజ్జి ఏడవడం మొదలుపెట్టాడు. అతనికి చాలా భయం వేసింది. తన తప్పు అర్థమైంది. అప్పుడే ఒక మంచి తాతయ్య వచ్చాడు. ఆయన బుజ్జిని చూసి ఇలా అన్నాడు. బుజ్జీ, మాయా వస్తువులపై ఆశ పడకూడదు. మనకు ఉన్నదే నిజమైన ఆనందం. తాతయ్య ఒక చిన్న మంత్రం చెప్పగానే బుజ్జి మళ్లీ పిల్లాడిగా మారిపోయాడు. బుజ్జి చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు నుంచి అతను ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. అత్యాశ మంచిది కాదు, పెద్దల మాట వినాలి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.